స్వామి సన్నిధిలో రజక సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం రజక సోదరులందరూ కూడా కుటుంబాలతో సహా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఒక మంచి వాతావరణంలో కార్తీక మాసంలో ఆ పరమశివుని ఆశీస్సులతోని జరుపుకుంటున్నందుకు మీ అందరి కుటుంబాలకు ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఈ కమ్యూనిటీకి ఒక గుర్తింపు అభివృద్ధి పరంగా కానీ రాజకీయ పరంగా కానీ తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ కూడా మనం చూస్తే గుంటూరు టు పశ్చిమ శాసనసభ్యురాలుగా మాధవి గారిని ఈ కమ్యూనిటీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ కంపెనీలో కూడా చూస్తే పిడిరాళ్ల మార్కెట్ కంపెనీలో డైరెక్టర్గా రాజేశ్వరి, అదేవిధంగా గురిజాల కంపెనీలో కూడా మనం దాచుపల్లి నుంచి ఒకరిని, 2 మార్కెట్ కంపెనీల్లో కూడా ఈ కమ్యూనిటీ నుంచి కూడా మనం డైరెక్టర్స్ గా కూడా మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజకీయపరమైన ప్రాధాన్యతతో పాటుగా అభివృద్ధి పద కార్యక్రమాల్లో కూడా మన ప్రభుత్వం ఈ కమ్యూనిటీ కూడా అండదండలుగా ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పచ్చని చెట్ల మధ్య అన్ని కుటుంబాలు ఒక చోటకు వచ్చి క్షేమోచ్చమాచారాలు చెప్పుకొని అందరూ కూడా పిల్ల పాపలతోనే చాలా సంతోషంగా గడిపే కార్యక్రమం ఈ వన సమారాధన కార్యక్రమం. ఇదే కార్తీక మాసం ప్రత్యేకత. సో అందుకనే మీ అందరూ కుటుంబాలు అన్ని రంగాల్లో బాగుండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. కమ్యూనిటీ అభివృద్ధికి, ఎందుకంటే మీ అందరూ కూడా ఎన్నికల్లో అందరూ కూడా మీ ఆశీస్సులు సహకారం అందించి గెలిపించారు కాబట్టి ఈ కమ్యూనిటీ అభివృద్ధికి శాసనసభ్యుడిగా నా వంతు సహకారం మీరు ఎప్పుడు అడిగినా నేను చేయడానికి ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు తప్పకుండా నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీలో ఒకటిగా ఇక్కడికి ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరికీ కమ్యూనిటీ తరఫున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారీగా చల్లండి. దేవం ఆత్మాన సంప్రోక్ష్య తరంగ రెండు పుష్పాలు అక్షతలు తీసుకోండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. అస్మిన్ హరిద్రాభిందే శ్రీమౌ వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత తమలపాకును తీసుకుని బోర్లించి అట్లా పట్టుకోండి స్వామివారికి. అసలే దేవన రస్మాస క్షప్ర ప్రాణ గహనో దేహి భవనో లోపస్యేమ సూర్యపచ్చరం సన్నిధింగురు ఆవాహితో భవ. అక్షతలు వేయండి.
आवाहितो भव स्थापितो भव अभिमुखो भव स्मृतो भव सुप्रसन्नो भव స్థిరాసనం గురు యాతుము అక్షతలు తీసుకోండి ఓం గణానాంత గణపతిం భవామహే కవింగ స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం సామకాశరోమగోపస్య విరాట్ రూపిణో భగవత శ్రీ మహావిష్ణోర్నానానాం యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహ సుజాత నారదాది ముఖ్యమణి రాజ్యజలానాం సప్తద్వీపానాం సప్త సముద్రానాం మలయజాగరి కర్పూరాలు సుగంధ పరిమళ ద్రవ్యానాం अर्घ्य सामा धर्मल वेदानामे कालंकृत पुराणानां पादानिर्वह नमसेर्वह उच्चेर्वह महापतानिर्वह अहंकारानिर्वह ओम नमः अंतारि नमः వారి వరకు నమస్కారం చేసుకో తర్వాత మీకు దగ్గర చూసుకోవచ్చమ్మా. ఎందుకంటే మన కాలం టైం గడుస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. తర్వాత మీరు అందరూ కూడా దగ్గరగా వచ్చి అక్షత వేసి పూలేసి నమస్కారం చేసుకోవచ్చు. అమ్మా బొట్టు పెట్టుకోండి అమ్మ. श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमो बलाय नमो बलप्रबोधनाय नमः सर्वभूततमनाय नमो मनोन्मनाय नमस्कारं చూడండి స్థాపకుడి స్వామివారి యొక్క అలాగే ఆశీర్వాదం స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోండి. భోజనం వాళ్ళ తర్వాత వెనక్కి జరగండి. కొద్దిగా మిగతా వాళ్ళందరూ అక్కడే కూర్చోండి. మీ దగ్గరికి తలంపాలు తీసుకొని ఇస్తారు. అప్పుడు పోతుంది కానీ ఒక నిమిషం కూర్చోండి. చాలా
అందరూ కూడా అవకాశం ఉంటుంది. సహాదేవ శంభో ఆంజనేయులు గారు ఒక్క నిమిషం పిలు ఒక్క నిమిషం ఇద్దరు మళ్ళీ ఏ నెట్రా నెట్టండి ఓకే దండం పెట్టండి.